యవనస్తులు వచ్చి ఇక్కడ కొంతమంది డ్యాన్సులు, యవనస్తురాళ్ళు వాళ్ళు కొంతమంది డ్యాన్సులు, క్యాటువాకులు, స్కిట్లు, కామెడీలు, క్రైస్తవ జబర్దస్త్ షోలు. ఇవి తప్ప సత్యాన్ని స్వీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఎన్ని సభలండి సత్యాన్ని ప్రకటించే సభలు జరుగుతున్నాయి. సత్యాన్ని ప్రకటించే సభలకు జనాలు ఎంతమంది వస్తున్నారండి? అసత్యాన్ని ప్రకటించే వాళ్ళకి జనాలు ఎంతమంది వెళ్తున్నారండి? ఎలా ఉందండి క్రైస్తవ సమాజం? కేవలం వ్యర్థమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అది సువార్త కాదు ప్రియులారా. ఇది సువార్త కాదు అని నేను చెబుతున్నందుకు వాళ్ళు నన్నే తిడుతున్నారు, నన్నే శపిస్తున్నారు. కానీ నేను మానలేను. మానటం నా వల్ల కాదు. ఎందుకంటే బోధ నిమిత్తం పోరాడవలసిన బాధ్యత దేవుడు మన భుజాల మీద ఉంచాడు. ఒకసారి అది కూడా మీరు చూడండి ప్రియులారా. ఎంత సిల్లీ థింగ్ అండి ఈరోజు. సువార్తను ఎంత సిల్లీగా చేసేసారండి. అదొకసారి మీ కళ్ళతో మీరు చూడండి ప్రియులారా. రాజా నీ ప్రాబ్లం ఏంటి? హెయిర్ లాస్ ఉండేది బ్రదర్. హెయిర్ లాసా? అంటే జుట్టు ఊడిపోయేది. ఓకే, ఎంత ఊడిపోయేది? చాలా ఊడిపోయేదా? ఎప్పుడెప్పుడు? రోజు ఊడిపోయేదా? స్నానం చేసినప్పుడు, తల స్నానం చేసినప్పుడా? స్నానం చేసేటప్పుడు ప్రతిసారి ఊడిపోయేది. దూకుంటే వచ్చేసేదా జుట్టు? మా ఫాదర్ కు ఉండేది బట్టతల, నాకు కూడా వస్తుందని అందరు హేళన చేసేవారు. అందరు హేళన చేశారు, జుట్టు ఊడిపోతుందని. అప్పుడు నేను ప్రేయర్ పాయింట్ లో ఇది కూడా జోడించుకుంటున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా తల వెంట్రుకలు ఒక్కడు కూడా ఊడడానికి వీలేదు. ఏసయ్యా, నాకు బాధ అనిపించేది, ఇట్లా ఊరుతుంది, నాకు మ్యారేజ్ అవుతుందా ఇంత చిన్న వయసులో, ఏంది? అయితే నేను అనుకున్నా, దేవుడు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత సమస్తము చేయగలరు, ఈ లోక ఇబ్బందులు మనం ఏం పెట్టలేదని నేను. సో ఎప్పటి నుంచి ఆగిపోయింది ఒక్కింటికి కూడా రాలడం? అలా కొద్దిగా వస్తూనే ఉన్న ప్రార్థన, ఆయిల్ అప్లై చేసుకోవడం, ఇక్కడ సిలివేసుకోవడం, ఇక్కడ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అది అంటూనే ఉన్నా. సీక్రెట్ గా సాక్రిమెంట్ తీసుకోవడం ఒక నెల నుంచి ఒక్కింటికి కూడా వాలట్లేదా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు రాజా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు రాజా. ఒక్క ఎంట్రుకు కూడా రాలట్లేదట. పెళ్ళైపోద్ది పిల్లోడికి, భయం లేదు, బాధ లేదు. ఈ లోక ఇబ్బంది క్రీస్తులో ఏమీ కాదు. ఏది ఇబ్బంది? లోక ఇబ్బంది జుట్టు రాలిపోవడమా? ఇది సువార్త. సువార్త సభ ప్రాంగణం. ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి రావాల్సింది దేనికోసం? జుట్టు ఊడిపోతుంది ప్రభువా అని. యవ్వన కాలం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? ప్రమాదకరమైన యవ్వన కాలంలో ఒక యవ్వనస్తుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యవ్వనస్తుడు ఆత్మ సంబంధంగా ఎలా బడపడాలి, దేవుని కాడి ఎలా మోయాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, ఇవి బోధించవలసినటువంటి మనమే వెంట్రుకలు రాలిపోతున్నందుకు దువ్వుకున్నప్పుడు రాలిపోతుందా, స్నానం చేసినప్పుడు రాలిపోతుందా, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రాలిపోతుందా, ఇవన్నీ మనమే అడిగి, ఒక హెయిర్ స్పెషలిస్టువా? నువ్వేమైనా హెయిర్ థెరపిస్టువా? నువ్వేమైనా హెయిర్ ప్లాంటేషన్ డాక్టర్వా? సేవకుడివా? ఇవన్నీ ఆలోచించవలసిన వాళ్ళు ఇదే మాటలు చాలామందికి వినిపించండి. రేపొద్దున యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తాం. నన్ను చాలామంది ఏమంటారు తెలుసా? ఒరే దుర్మార్గుడా, నువ్వు మారవరా దుర్మార్గుడా, నీకేమైనా పొయ్యే కాలంరా? మొన్న ఒక ఆవిడ అంది, నువ్వు లారీ గుద్ది చేస్తావురా, నువ్వు మామూలుగా సావరా. కామెంట్లో, యూట్యూబ్లో. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. నేను ఎలా చచ్చిపోయినా పర్లేదు, నువ్వు బతికితే చాలు. నువ్వు క్రీస్తులో బతికితే చాలు. నీ ఐస్ ఓపెన్ అయితే చాలు. ఆలోచన చేయండి ప్రియులారా. ఏంటి జుట్టు కోసం ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తుందా క్రైస్తవ సమాజం? ఎస్, సువార్తలు ఇది కూడా భాగమా? ఎస్. చూడండి, మా రాజమండ్రి ఆయన మరొక ఆయన ఉన్నారు, గౌరవనీయులు. ఆయన కూడా మీరు చూడండి ప్రియులారా. మొత్తం హెయిర్ వస్తుందండి. మొత్తం ఇప్పుడు అసలు ఓట్లేదండి. మొన్న ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళినా కూడా హెయిర్ కూడా ఓడలేదండి. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ప్రేయర్ రాసుకున్నారండి. ఈ చిన్న సాక్షిని దేవుని తీసుకున్నాక. ఎంతమందికి జుట్టు ఊడిపోతున్న సమస్యలు ఉన్నాయి? హల్లెలూయా. జుట్టు గురించి కూడా బైబిల్లో వాగ్దానం ఉంది, తెలుసా మీకు? అది దేవుడు ఇచ్చిన ఒక మహిమ అంట. దేవుని యొక్క మహిమను మన కళ్ళతో చూడలేదు కాబట్టి జుట్టు అనేది దేవుని యొక్క మహిమకు గుర్తు. హల్లెలూయా. దీర్ఘాయుసు కూడా గుర్తు ఏదంటే జుట్టు. హల్లెలూయా. అందుకొరకు ఇంకా మీరు ఓడదు. హల్లెలూయా. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను జోక్ చేయలేదు, వాస్తవం చెప్తున్నాను. మీ జుట్టుకు అంత బల రాబోతున్నాయి. పట్టుకుని లాగినా కూడా మీ జుట్టు రాదు. అంత స్ట్రాంగ్ జుట్టు దేవుడు ఇస్తున్నాడు. ఎవరెవరికైతే జుట్టు ఊడిపోయిందో,
మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవడం అనేది యేసు నామములో ఆగిపోవడగాక. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. ఇన్ జీసస్ నేమ్. ఏమండి, ఇదండి పరిస్థితి. ఇది పరిస్థితి. ఈరోజు సువార్త అనేది ఇలా ఉంది. ఇది సువార్త అని మీరు ఒప్పుకుంటారా? ఇది సువార్తేనంటారా? కాదండి. యుగ సంబంధమైన దేవత చెరలో మరలా మనల్ని బందీలుగా మార్చేసింది. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు చెరలో బందీలైపోయారు. వాళ్ళకి సత్యం ఎప్పుడు అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? ఏ విధంగా అర్థమవుతుంది? అనేకులు కలిపి జరుపుతున్నారు. కొందరు మాత్రమే సత్యం కోసం నిలబడుతున్నారు. ఈ కొందరు ఆ అందరినీ జయించగలరా? ఈ కొందరు ఆ అందరితో పోరాడగలరా? ఈ కొందరు ఆ అందరి బోధలను జయించి గెలవగలరా? కానీ ఒక్కటి మాత్రం జరగబోతుంది. నశించు వారి విషయంలోనే ఈ సువార్త మరుగు చేయబడుతుంది. రక్షింపబడు వారికి ఇది మరుగు చేయబడదు. ఎవరి కన్నులైతే మూయబడ్డాయో వారు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించలేరు. ఎవరి కన్నులైతే వెలిగింపబడ్డాయో వారు ఈ సత్యాన్ని గ్రహిస్తారు. చిరకాలము ఈ సత్యంలోనే కొనసాగుతారు. నిందలు రాని, అవమానాలు రాని, కష్టాలు రాని, కన్నీళ్లు రాని అవి దీవెనలుగా స్వీకరిస్తారు. పూల వర్షంగా వాటిని భావిస్తారు. నా నామము నిమిత్తం మనుష్యులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి గంతులు వేయండి, ప్రభువు మీతో కూడా ఉన్నాడు. సత్యానికి ఉన్న శక్తి అంత గొప్పది ప్రియులారా.